అంతగా ఎదురుపడి అడిగితే బయట పని ఉందని మేనేజ్ చేసి వస్తా. అంత తేలిగ్గా మనం బయటపడగలమంటావా ఆకాష్? భయపడితే అస్సలు బయటపడలేం. ప్రయత్నంలో లోపం రాకూడదు. ఒకవేళ ఎదురుపడ్డా డౌట్ వచ్చేలా ప్రవర్తించకూడదు. కూల్గా క్యాజువల్గా మాట్లాడి అవతల పడాలి. సరే, నువ్వు వెళ్ళు, వాళ్ళు చూస్తే ప్రమాదం. సరే, నువ్వు మాత్రం అస్సలు టెన్షన్ పడొద్దు. నువ్వు ముందెళ్ళు, నేను వెనకాలే వస్తాను. ఓకేనా? సరేలే. అయ్యా, ఏంటి వీళ్ళు ఎక్కడికి ఏంటి అని ఏమీ అడగలేదు. వార్తల్లో మునిగి తేలుతున్నట్టున్నారు. తుఫాన్ కదా, మునగండి మునగండి. చూసావా ఎలా వెళ్తున్నారు? ఇంకా ఎందుకు ఆలస్యం, పదండి. ప్లాన్ వేరే ఒకటి ఉంది, చెప్తాను. ఎదురుగా కూర్చొనున్నారు. ఏం అడుగుతారో, ఎక్కడ దొరికిపోతామో అని చాలా టెన్షన్ పడ్డాను. నేను ఇలా సంతోషంగా ఉండడం చూస్తుంటే తృప్తిగా ఉంది మంజుల. మంజుల, అయ్యో మంజుల, ఏమైంది? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదా మంజుల? ఏం కాలేదు. అంతా లౌటరీ మహిమ. ఏమీ కాలేదు నీకు. అదిగో రైట్ సైడ్లో ఉంది. మంజుల, పద వెళ్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.